ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వస్తానండి. ఇంతదాకా వచ్చి లోపలికి రావచ్చుగా. వద్దులేండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. నాకు వేరే పనుంది. దానికి మళ్ళీ నా కార్ ట్రబుల్ అవ్వాలా ఏంటి? భలే వారండి, అలా ఎందుకు అనుకుంటాను. మీరు పిలిచారు కదా, తప్పకుండా వస్తాను. చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. కానీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? మీ పిల్లాడి లాంటి వాడిని, మీలో మా అమ్మని చూసుకుంటున్నాను. అమ్మ కొడుకుల మధ్య థ్యాంక్స్ సారీలు ఎందుకండి? సాయానికి కృతజ్ఞత సంస్కారం. పైగా లేట్ అయ్యి తల ఉంచుకునే పరిస్థితి వచ్చేది. నో, మీకెప్పుడు ఎవరి దగ్గర అలాంటి పరిస్థితి రాకూడదండి. అలాంటి పరిస్థితే వస్తే మీ వెనకాల నేనున్నానని మర్చిపోకండి. వీళ్ళు ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు? జననికి నా కొడుకుని తెలిసిందా? వాడికి తనే తన కన్న తల్లి అని తెలుసా? తెలిసి నా దగ్గర బయటపడ్డం లేదా? వస్తానండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళొస్తాను. తరుణ్ తరుణ్ నానా, ఎవరినిరా ఇందాక బైక్ మీద తీసుకొచ్చి డ్రాప్ చేశావు? ఎవరంటే వింటాడి? తను మీ హాస్పిటల్లోనే పనిచేస్తారు కదా. మీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు మీకు తెలీదా? ఎప్పుడు వారిని చూడలేదా? చూసే ఉంటాను, కానీ దూరం నుంచి గుర్తుపట్టలేదు. అవును, నువ్వెందుకు తీసుకొచ్చి డ్రాప్ చేశావు? కార్ దారిలో బ్రేక్ డౌన్ అయింది. రోడ్డు మీద టెన్షన్ పడుతూ నిలబడి ఉంటే తీసుకొని వచ్చి దింపాను. ఎనీ ప్రాబ్లం డాడీ? నో ప్రాబ్లం. అమ్మయ్యా, వీడికి పూర్తి డీటెయిల్స్ తెలియవు. ఎవరి ఏంటో పర్టికులర్స్ అంతకన్నా తెలియవు. నాకు నీ టెన్షన్ తెలుసులే డాడీ. ఆహా, వారిని డ్రాప్ చేయడానికి వచ్చావా? నాతో ఏమైనా పనుందేమో అనుకున్నాను. నాకేం పని లేదు డాడీ, రమ్మంటారా? వద్దులే, నాకు సర్జరీస్ ఉన్నాయి. సరే డాడీ, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళు. ఈయనకి నా మీద ప్రేమ ఎంతుందో లోపల అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానేమో అనే భయం కూడా అంతే ఉంది. అమ్మ నాకు తెలుసని చెప్తే మరో సర్జన్ నీ కోసం రావాల్సి ఉంటుందేమో డాడీ. బాయ్ డాడీ. బాయ్ రా. బాయ్. ఇంకా దర్శనం కాలేదనుకుంటున్నాను. అయ్యింది. తలుచుకుంటేనే కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడేం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఎప్పుడు చూసినా మొహం మీద చిరుబుర్రులే కాని చిరునవ్వుకి చోటుండదు. నస మనిషి, విసుగు మొహం. మనసులో తిట్టుకోవడమే గాని పైకనే ధైర్యం లేదు. మాట్లాడలేని మనిషి రాతలు రాయడం ఎందుకో? చెప్పాలనుకున్నది సూటిగా చెప్పొచ్చు కదా. కార్డుల రాయబారాలెందుకో? ఈవిడ గారి దగ్గర తరుణ్ విషయం పొరపాటున కూడా ఎత్తొద్దు. పేరు ప్రస్తావిస్తే ప్రమాదమే. ఎందుకలా చూస్తున్నారు డాక్టర్ గారు? మీరేమన్నా చెప్తారేమో అని మేడం గారు. నేను మీతో మాటలు చెప్తూ కాలక్షేపానికి రాలేదు. నేనేమీ పని పాట లేని వాణ్ణి కాను. మరెందుకు ఆగారు? రెస్పెక్ట్తో మేడం గారు. నక్క వినియాలు, పైనొకటి లోపలొకటి.
పొగరు, నకసిక పర్యంతం పొగరు. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పొచ్చు కదా. సెల్ఫిష్, ఈగో కాకపోతే ఆ సారీ అనేదేదో రాయకపోతే కాస్త కోత కొయ్యొచ్చుగా. చెప్పకపోవడం తప్పంటూ తప్పించుకోవడం, నిజమేంటో నిరూపించుకోవడం చేతకాని వాళ్ళు ఇలాగే దాటేస్తారు. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ బావగారు. హాస్పిటల్లో ఆ పిలుపులేంటి, ఆ వరుసలేంటి? అలవాట్లో పొరపాట్లే డాక్టర్ గారు. ఆ పొరపాటున అలవాటైపోయింది బావగారు. చూడు, ఇది హాస్పిటల్. అవును కదా. ఈ సెటైరిక్ ప్లేలు చాలు. పేషెంట్స్ గురించి చెప్పు. సర్జరీలు ఉన్నాయి సార్. సరే పద. మేడం, ఇవాళ మీ దగ్గరికి 4 పేషెంట్స్ వస్తారు. మంచిది. శివ, ఆ పేషెంట్స్ ఫైల్స్ మేడం గారికి పంపావా? నిన్న ఈవినింగే వీరికి ఇచ్చాను కదా చిత్ర. ఆ? ఇచ్చారు. మేడం ఇంకా చూడలేదు. మేడం, ఒక పేషెంట్కి చిన్న కార్నరీ బ్లాక్. మందులు రాసిచ్చా. లైట్గా బీట్ ఎక్సర్సైజ్ చేయించండి, కండిషన్ బెటర్ అవుతుంది. ఓకే. ఇంకొక పేషెంట్ శివ, ఆ పేరేంటి? వెంకట్రావు. పోస్ట్ సర్జరీ, ఫియర్ కాంప్లెక్స్, మెడిటేషన్ చేయించండి. కేస్ ఫైల్ పంపించారు కదా, నేను చదివి అర్థం చేసుకోగలను. ట్రీట్మెంట్ కూడా మీరే చెప్తారా? ఇట్స్ మై డ్యూటీ మేడం. ఓకే, మీ ఇన్స్ట్రక్షన్స్ ఇక నుంచి ఫాలో అవుతాను. యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఏమేం చేయించాలో క్లియర్గా ఫైల్ మీద రాస్తూ ఉండండి. వదినా. సారీ మేడం. కండిషన్స్ వీరికి మాత్రమే. కండిషన్స్ ఎవ్వరికైనా హాస్పిటల్లో ఆ పిలుపులు బాగోవు. బయటపడతానని భయం. డైవర్ట్ చేయొచ్చని ఆశ. నేను వెళ్ళొచ్చా డాక్టర్? షూర్. 1 మినిట్. ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్ ఎక్స్పెన్షన్ గురించి బోర్డు మీటింగ్ ఉంటుంది. కండిషన్ పెట్టారుగా. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మామూలుగా చెప్పొచ్చుగా, కండిషన్ గుర్తు చేయడం ఎందుకో. పద. అంగుళం నీటిగా ఉండాలి, నీడలు కనపడాలి. ఎవరి నీడలు సార్? నీ నీడ నీకు, నా నీడ నాకు. సెటర్ లాపు, లేదంటే వైపు లాక్కొని హాస్పిటల్ నుంచి పంపించేస్తాను. ఈ హాస్పిటల్ ఎవరిదో తెలుసా? మా మామయ్యది. మీ మామయ్య గారిదని 1,00,000 సార్లు చెప్పారు. మళ్ళీ సెటేరా? మీరు చెప్పిందే నేను చెప్పా. సెటైరు స్టెఫినీ టైర్ అంటారేంటి సార్? ఏమన్నా స్టెప్నీయా? సెటర్లేస్తుంది. ఈవిడొకరితే ఏ పని ఉండదు, నాకు ఫోన్ చేయడం తప్ప. సరిగ్గా చెయ్యి. చెప్పమ్మా. ఏంట్రా సీరియస్గా ఉంది వాయిస్? సీరియస్గా కాకపోతే నేను చేస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగమా సాఫ్ట్గా మాట్లాడడానికి? ఊడిపించడం, తుడిపించడం చిరాకేస్తుంది మమ్మీ. అవసరం మనది, భరించాలి. అందుకేగా భరిస్తున్నాను. ఎవరో మామయ్యతో కలిసి పనిచేస్తున్నారన్నా? అవును, చేస్తుంది. ఆవిడ గారి వివరాలు సేకరించే పనిలోనే ఉన్నాను. ఆవిడ వివరాల గురించి నువ్వేమీ శ్రమ పడక్కర్లేదు. అంటే ఆల్రెడీ నువ్వు గ్యాదర్ చేసేసావా? ఇప్పుడు ఆవిడ మ్యాటర్ అంత ఇంపార్టెంట్ కాదు. అమ్మా, ఇంకో అసైన్మెంటా? ఎస్, నువ్వు మావయ్యకి దగ్గరవటం. ఊడ్చి పారేస్తున్నారే. నిన్ను ఊడ్చి పడేసేదెవర్రా? ఇక్కడ స్వీపర్లు హాస్పిటల్లో చెత్తలా ఊడ్చి పారేస్తున్నారు నన్ను. అక్కడ తరుణుగాడు నన్ను ఈడ్చి పాడేస్తున్నాడు. చూడు ధీరజ్, కొన్ని దక్కాలంటే కొన్ని వదులుకోవాలి. అభిమానాలు పక్కన పెట్టు. ఎలా అయినా సరే మామయ్య దగ్గరికి వెళ్లే ప్రయత్నం సీరియస్గా స్టార్ట్ చేయి. నువ్వు అటు దగ్గరైతే ఇంకెవరు మావయ్యకి దగ్గరైనా మనకి ప్రాబ్లం లేదు.
మామయ్య ఆస్తికి సంబంధించిన రహస్యం నా చేతిలో ఉంది. ఆస్తి వ్యవహారం నీ చేతిలో ఉంటే నేను మావయ్యకి దగ్గర అవడం ఎందుకే? నేను రహస్యం బయట పెట్టినప్పుడు నీ మీద ఇష్టంతో నో అనకుండా ఉండటానికి, నీ ప్రేమ కోసం ఆస్తి లెక్కలేదు అని అనుకోవడానికి. ఓ, ఇక నుంచి నీ టార్గెట్ గుణాకి దగ్గరవడమే. మరి ఆ లేడీ సంగతే? నాకు వదిలేయ్. నా ప్లాన్ నాకుంది. నా పావులు నా చేతిలో ఉన్నాయి. ఎత్తులు వేయటం, టైం చూసి చెక్ పెట్టడం నాకు తెలుసు. చూడు, 1 by 1 నేను చెప్పే స్టెప్స్ ప్రకారం ఫాలో అవుతూ స్టెప్స్ వేయి. మావయ్య గుండెల్లో గూడు కట్టుకో. కొత్త పథకమా? చెప్పింది చెయ్యి, అంతే. సరే, ఓకే. అర్థమైందా? ఎస్. నువ్వు నేను చెప్పిన ప్లేస్కి చేరుకో. ఈలోపు నా ప్లాన్ నేను అమలు చేస్తా. ఓకే మమ్మీ. సరే. అన్ని ఆపరేషన్స్ సక్సెస్ రా. పేషెంట్ కండిషన్స్ కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయి. చేసింది గుణారా. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే గుణాకి పేరెందుకు వస్తుంది? ఆ సర్జరీ చేసిన పేషెంట్స్ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి ఇవ్వు. ఇదిగో. ఏ హాయ్. మెడిసిన్ స్టూడెంట్వి తల్లి, ఇంకా ఈ దాగుడు మూతల దండాకోరులు ఎందుకు? కనుక్కోలేనని అనుకున్నావా మధు? ఎలా కనుక్కున్నారు డాడీ? కొన్ని స్పర్శలు అంతే, ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బంధాల తెలియజేస్తాయి. బంధాలేంట్రా? నువ్వు డాడీ, తను కూతురు కదా. కొడుకు దత్తతిచ్చాడు, తమను హక్కును చేర్చుకున్నారు. అది బంధమేగా. బంధం ఏదైనా ఇంత చనువుగా మధు తప్ప నాతో ఎవరుంటారు చెప్పు? అందుకే ఈజీగా కనుక్కున్నాను. నేను అదేగా అన్నాను. బంధం కాకపోతే పాశం, ప్రేమ, ఎఫెక్షన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సర్లే, ఏదో ఒకటి కానీ మధు నా కూతురు, అంతే. అంతేగా అంతేగా, నేననేది అదేగా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీరు కాలేజ్ ఫస్ట్ అంట కదా? కాలేజీ ఫస్ట్ ఏంటి, వాడు స్టేట్కే ఫస్ట్. ఇప్పుడెందుకమ్మా ఆ విషయం? మా డాడీ జీనియస్ అని ఫ్రెండ్స్ తో చెప్పుకోవాలనేమో. కాదు, మరి చదువుకుంటూనే ఉన్నా కానీ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అన్నయ్య చెప్తే నాకు క్లారిటీ రావడం లేదు. అయితే తమరిని అడిగి క్లారిఫై చేసుకుందామని వచ్చుంటుంది. కాదు, మరి నువ్వు నాకు ట్యూషన్ చెప్పాలి. ఓ, డాక్టర్ గారిని ట్యూటర్ని చేస్తావా? నేను డాక్టర్ కావాలంటే డాడీ ట్యూషన్ చెప్పాల్సిందే. ట్యూషనా? నాకెలా కుదురుతుందమ్మా? నా కోసం డాడీ, 1 గంట చాలు ప్లీజ్. గంట? ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, చెప్తాలే. మా మంచి డాడీ. రోజు ఈ టైంకి హాస్పిటల్కి వచ్చేస్తాను. సరేనా? ఒక ఉరలో 2 కత్తులు ఎలా ఇముడతాయి? ఒరేంటి కత్తులేంట్రా? ఇటు సర్జరీలు, అటు ట్యూషన్స్, ఎలా? అవు ఎప్పుడు ఏ పేషెంట్కి అవసరం వస్తుందో మధ్యలో ఆపేసి వెళ్ళిపోతావా? అది నిజమే డాడీ. రోజు 1 గంట ఇంటికి వస్తాలే డాడీ. అది 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 బెటర్. ఏమంటారు డాడీ? సరేమ్మా, నేను హాస్పిటల్ నుంచి వచ్చాక నువ్వు రా. థ్యాంక్ యూ డాడీ.
వామ్మో, ఎంత టాలెంటెడ్! మనసులు దోచుకోవటమే కాదు, చైన్లు కూడా దోచేస్తుందే. ఏంటది? ఏంటంకుల్? ఎంతసేపు ఆ హగ్గు అని. మా డాడీ నా ఇష్టం. అంతేలే, అంతే అంతే అంతే. పక్కా ప్రొఫెషనల్ లాగా ఎలా లాగేస్తుందో చైను. అయినా ఆ చైన్ ఎందుకు కొట్టేసినట్టు? సరే డాడీ, వచ్చిన వస్తాను. పని అయిపోయిందిగా, ఇక వెళ్ళొచ్చు. వచ్చిన పనేంట్రా? అదే ట్యూషన్ చెప్పించుకుందామని వచ్చింది. ఓకే అనిపించుకుంది, వెళ్తోంది. వెళ్ళు. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. సిల్లీ గర్ల్. సిల్లిగళ్ళ ఆ చైన్తో ఇప్పుడు ఎవరిని బంధిస్తుందో ఏంటో. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు బ్రీతింగ్ కి సంబంధించింది చెప్తాను. ఈ హ్యాండ్స్ ఇలా తీసుకోండి, వన్ సైడ్ క్లోజ్ చేయండి, గట్టిగా గాలి పీల్చుకోండి. ఇలా డైలీ 3 times చేయండి, 5 minutes చొప్పున. సరే, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఉంగరం పెట్టిపోయింది. ఎక్కడ పడిపోయి ఉంటుంది? అక్క, ఏంటి వెతుకుతున్నావు? నా ఉంగరం కనిపించట్లేదు. అవునా, ఎక్కడైనా జారిపోయిందేమో. కొంపతీసి పెట్టుకోవడం మర్చిపోయావా? మర్చిపోవడం ఏంటి, ఎప్పుడు నా చేతికే ఉంటుంది. కొంచెం ఇలా వెతుకో, ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. సరే. చిత్ర, ఎక్కడైనా కనిపించిందా? లేదక్క, ఎక్కడా కనిపించట్లేదు. అయినా ఇక్కడే పడిందని గ్యారంటీ ఏంటి? చిత్ర, వాదించకే, వెతుకు. అది నాకు చాలా ఇంపార్టెంట్. అంత టెన్షన్ పడుతున్నావు? అంత వాల్యుబుల్ ఉంగరం అక్క? అది పెళ్లిలో మా మామగారు పెట్టిన ఉంగరం. అవును, చాలా వాల్యుబుల్. నువ్వు వెళ్ళి హాస్పిటల్ అంతా వెతుకురా, ఎవరికీ చెప్పుకో. సరే అక్క. వెళ్ళు, వెతుకో. నా రూమ్లో ఏమైనా పడిపోయి ఉంటుందా? శివా, శివా, ఏంటన్నయ్యా? నా చైన్ రా. నాకెప్పుడిచ్చావు? మధు నొక్కేసింది కదా. నీకివ్వడం కాదురా, నా మెడలో లేదు. షర్ట్లోకి జారిపోయిందేమో చూసుకో. షర్ట్లోకి జారిపోవడం ఏంట్రా నీ మొహం? లేదురా, ఎక్కడో పోయినట్టుంది. అడగగానే లక్షలకి లక్షలు అక్కకిచ్చేసేవాడివి, చైన్కి అంత టెన్షన్ పడుతున్నావే? అంత వాల్యుబులా? అది పెళ్లిలో మా అత్తగారు పెట్టిన చైన్ అది. అది వాల్యుబులే. వెతకరా ప్లీజ్. ఓ
అల్లుడి గారికి పెడదామని కొన్నాను. బావునా? ఈ ఉంగరం అమ్మాయి జనని కోసం చేయించాను. ఎలా ఉందో చూడు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఈ ఉంగరానికిచ్చిన విలువ దీన్ని వేలికి తొడిగిన మనిషికివ్వరు, మీ ఆడవాళ్ళు. పెళ్ళి ఒక పీడకల. మీ పెళ్లి పీడకలనా? పీడకలే.